అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకి ఈరోజు ఉదయం నేను ఒక మ్యాటర్ చదివా. అదేంటంటే రాజేష్ మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, నాకు చక్కటి పరిచయం ఉన్న వ్యక్తి. ఆ మధ్యన కొన్ని ఇష్యూస్ జరుగుతున్నప్పుడు ఒకసారి మాట్లాడాలి అని అంటే వెల్కమ్ చేశాను. తర్వాత మరి ఆయన చాలా బిజీగా ఉన్నందువల్ల ఇందువల్ల కలవలేదు. కానీ సడన్గా నిన్న ఈరోజు ఉదయం ఒక మ్యాటర్ చదివా వాకింగ్కి వెళ్ళే ముందు. సరే ఏముందిలే, వేరే నీల్ కుమార్ లాగా మాట్లాడారు అని తీసి పడేయటం, అలా తీసి పడేయవలసిన వ్యక్తి కాదు కనుక నాకు బాగా పరిచయం ఉన్న వ్యక్తి, అలాగే మరి సమాజంలో కూడా మరి కాస్త గౌరవం ఉన్న వ్యక్తి అని నా అభిప్రాయం. సో ఆ అభిప్రాయంతో మరి సమాధానం దాంట్లో నిజం ఉంది అని కూడా చాలామంది అనుకునే అవకాశం ఉంది. కొంతమంది అతనితో ఎవరైనా చెప్పించారా అని కూడా అనుకునే అవకాశం ఉంది. ఎస్, నేను కూడా అలా అనుకునే అవకాశం లేదు అని త్రోసిపుచ్చలేం. ఒకసారి మరి కొన్ని ప్రశ్నలు, సుమారు 11 ప్రశ్నలు ఆయన అడిగారు రాజేష్ గారు. సో ఆ 11 ప్రశ్నలకి సమాధానం చెప్పటం నా బాధ్యతగా భావించి, అంటే ప్రతి కోరికస్గా గొట్టంగాడు అడిగిన వాటికి నేను చెప్పను, కానీ ఒక బాధ్యత గల అధికార ప్రతినిధిగా మొన్నటి వరకు బాధ్యతలు నిర్వహించిన వ్యక్తి మరి రేపు మాకు ఇలాంటి ప్రశ్నలు వేస్తే మరిన్ని గొప్ప బాధ్యతలు కూడా అతనికి ఇచ్చే అవకాశం కూడా ఉండొచ్చు. సో కాబట్టి సమాధానం చెప్పవలసిన బాధ్యత నా మీద ఉందని నేను భావించవలసిన అవసరం లేనప్పటికీ భావిస్తూ ముందు అతను ఏం అడిగాడో దానికి నా సమాధానాలు కూడా చెప్తా. స్టార్టింగ్, చెప్పులారు గారు గతంలో వైసీపీ ఎంపీ, ఆయన్ని నియోజకవర్గానికే కాదు రాష్ట్రంలో అడుగు పెట్టనివ్వలేదు జగన్. ఎస్, కరెక్ట్. అంతేకాదు వైసీపీ వాళ్ళు ఆయన్ని వేలాడదీసి కొట్టి చంపాలని చూశారు, నీచంగా తిట్టారు. ఇది ఎస్, వేలాడదీయలేదు, బట్ పడుకోబెట్టి కాలు కట్టి చేతులు పట్టుకొని కొట్టారు, నీచంగా తిట్టారు, కరెక్టే. అయితే ఇప్పుడు ట్రిపుల్ గారు టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు, ఇది నిజమే రాశారు. డిప్యూటీ స్పీకర్ అయ్యారు, ఎస్, ఇది నిజమే. ఇక్కడి నుంచి మొదలైంది. ఇప్పటి వరకు ట్రిపుల్ గారు జగన్ గారిని ఒక్క మాట అనలేదు, ఎందుకని? అర్థమైందా బాబు? విన్నారా? ఇప్పటి వరకు ట్రిపుల్ గారు జగన్ గారిని ఒక్క మాట అనలేదు, ఎందుకని? సో ఇక్కడ మనం చర్చించవలసింది, ఇప్పుడు జగన్ గారు ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసిన రుణాల గురించి కానీ, ఆయన చేసిన దారుణాల గురించి కానీ, రుణాలు దారుణాలు అన్నీ నేను ఈ సోకాళ్ళు వ్యక్తులు ఎవరో కూడా కూర్చున్నప్పుడు 4 సంవత్సరాలు, అంటే 2020 ఏప్రిల్ నుంచి స్ట్రాంగ్గా మొదలుపెట్టారు. దాని ముందు సన్నగా భాష గురించో దేవాలయం గురించో మాట్లాడినప్పుడు వాళ్ళు నొచ్చుకున్నారు, నన్ను డిస్క్వాలిఫై చేయాలని ఏప్రిల్లో లేఖ రాశారు. ఆ తర్వాత నేను రచ్చబండ రూపంలో తనను ఓడించే వరకు మాట్లాడుతూనే ఉన్నాను. 2 సంవత్సరాలు నేను ఒక్కనే మాట్లాడా.
2 సంవత్సరాల తర్వాత ఇంకొద్ది మంది మాట్లాడారు. కానీ ఓడించే వరకు నేను మాట్లాడుతూనే ఉన్నా. నా ఆశయం నెరవేరింది. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయాడు. నేను మాట్లాడినందుకు ఓడిపోయాను అంటున్నా. ఆయన తప్పులు చేశాడు. తప్పుల్ని ఎవరొకరు చెప్తేనే 10 మందికి తెలుస్తుంది కాబట్టి అది 10 మందికి తెలియజెప్పడం ప్రారంభించిన వ్యక్తిగా నేను మాట్లాడాను. అయిపోయింది. ఎలక్షన్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు దారుణంగా ఓడిపోయారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిపోయారు. ఇంకా నేను జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడడానికి ఏముంటుంది? ఎవరు మాట్లాడాలి? అయిపోయింది కదా. ఆయన చేసిన తప్పులకి ఆయన ఓడిపోయాడు. ఇంకేమైనా మాట్లాడతాం? అయినప్పటికీ ఒక బాధ్యత గల ఎమ్మెల్యేగా, మరి అప్పటి వరకు పరిపాలించిన పార్టీకి అధ్యక్షుడిగా, ఏకైక ప్రతిపక్ష పార్టీ హోదా లేనప్పటికీ రాకపోతే డిస్క్వాలిఫై అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి కంపల్సరీగా ప్రజాస్వామ్య విలువల కోసమైనా రావాలి. రాకపోతే రూల్స్ ప్రకారం ఇన్ని రోజులు దాటితే పదవి పోతుంది అని చెప్పా. చాలా స్పష్టంగా చెప్పా. నా కేసు ఉంది. రేపు నా పుట్టినరోజు, రేపుకి 5 సంవత్సరాలు అవుతుంది. ఆ కేసులో జగన్మోహన్ రెడ్డి గారు 3వ ముద్దాయిగా ఉన్నారు. 1వ ముద్దాయిని ఇప్పుడు దాకా ఒకసారి ఏదో పిలవకపోతే మరీ ఎబ్బెట్టుగా ఉంటుంది అన్నట్టుగా 2-3 గంటలు మాట్లాడి పంపేశారు. రాయల్గా వచ్చి రాయల్గా వెళ్ళిపోయాడు. 2వ అసలు పిలవలేదు, 3వ పిలవలేదు. చివరిల వల్ల అరెస్ట్ చేశారు. సో ఆ నత్తనడక నేను ఎన్నోసార్లు ప్రశ్నించా. నేను మీడియా ముందే ప్రశ్నించా. ఏం చేస్తున్నారు? నా కస్టోడియల్ టార్చర్ కేసులు నేను వదిలేలా. జగన్మోహన్ రెడ్డి, సునీల్ కుమార్ వీళ్ళు ఉన్నారు అందులో. అది నేను వదలకుండా పట్టుమొదలని విక్రమార్కుల్లాగా అడుగుతూనే ఉన్నా, రోధిస్తూనే ఉన్నా. అది నత్తనడక సాగుతూనే ఉంది. నేనేం ఆ కేసు విత్డ్రా చేసుకోవాలా? అది విచారించవలసింది ఎవరు? ఇప్పుడున్న ప్రభుత్వం. అలసత్వం ఎవరిది? నేనేమి వెనక్కి తగ్గల, మాట్లాడుతూనే ఉన్నా. బట్ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో తప్పు చేశాడు అని చెప్పి ఇప్పుడు నేను మాట్లాడటానికి అర్థం ఉండాలి కదా. నేను ఉప సభాపతి స్థానంలో ఉన్నా. జగన్మోహన్ రెడ్డి ఈజ్ మై ఎమ్మెల్యే. ఎందుకంటే నేను ఈ పదవిలో ఉన్నప్పుడు సభ జరుగుతున్నంతసేపు ఎట్టి పరిస్థితుల్లోనూ నాకు పార్టీకి సంబంధం ఉండదు. తర్వాత కూడా డైరెక్ట్గా ప్రత్యక్షంగా పార్టీ రాజకీయాల్లో పాల్గొకూడదు. డైరెక్ట్గా నేను పార్టీ రాజకీయాల్లో మహానాళ్ళు ఇటువంటి వాటికి అవసరం లేదు. నేనేమి రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి అసలు పార్టీలో ఎటువంటి పదవి నాకు ఉండటానికి వీలు లేదు. అంటే ఇచ్చి వల్ల లేదు, అది వేరే విషయం. అసలు నేను ఉండటానికే వీలు లేదు. ఎందుకంటే రాజ్యాంగబద్ధ పదవిలో నన్ను చంద్రబాబు నాయుడు గారు ఉంచారు. ఆ గౌరవం నాకు ఇచ్చారు. నేను కోరుకునేది గౌరవం కాబట్టి రోగికి కావాల్సిందే డాక్టర్ ఇచ్చాడు. హ్యాపీగా ఉన్నాం. బట్ ఇక్కడ నేను ఒక స్థాయిని దాటి రాజకీయాలు మాట్లాడటానికి లేదు. నేను ఎప్పుడు మాట్లాడినా రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నా, చట్టం గురించి మాట్లాడుతున్నా. రాజ్యాంగం గురించి మాట్లాడే బాధ్యత నాది. ఎందుకంటే రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వైలేషన్ జరిగినప్పుడు మాట్లాడాలి. నేను రిప్రజెంట్ చేసేది చట్టసభ. శాసనసభ అంటే చట్టాలు చేసే సభ. చట్టసభలో చట్టాలు చేసే సభలో నేను వైస్ ప్రిన్సిపాల్గా ఉన్నాను కాబట్టి, అంటే ప్రిన్సిపాల్ అంటే కంపారిజన్ చెప్తున్నా. ప్రిన్సిపాల్ గారు మా స్పీకర్ గారు అంటే ఈజ్ మై బాస్. నాకు స్పీకరే బాసు. నాకు వేరే బాసులు ఉండరు ఈ పదవిలో ఉన్నంతకాలం. సో నేను ఉన్నప్పుడు ఒక ప్రిన్సిపాల్ ఆర్ ఒక క్లాస్ టీచరు విద్యార్థులందరినీ ఎలా సమానంగా చూడవలసిన బాధ్యత ఉందో నాకు జగన్మోహన్ రెడ్డి గారు కూడా
ఒక ఎమ్మెల్యే. నేను అందరు ఎమ్మెల్యేలని గౌరవించినట్టు గౌరవించవలసిన బాధ్యత ఉంది. రాజకీయాల్లో నేను యాక్టివ్గా మాట్లాడకూడదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు తిడతలేదు అని అంటే, ఇప్పుడు తిట్టవలసిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో లేడు, తిట్టవలసిన అవసరం లేదు. నేనేదైతే వ్యక్తిగతంగా నా కేసు పరిశీలన చేస్తున్నానో ఆ కేసు విషయంలో మాట్లాడుతున్నాను. నా గురించి సాక్షిలో ఏదన్నా తప్పుడుగా రాసినప్పుడు సాక్షి పేపర్ని తిడుతున్నాను. సాక్షి యజమానిగా జగన్మోహన్ రెడ్డి పేరు కూడా నేను ప్రస్తావిస్తున్నాను. సో నేనేం చేయాలి అనేది నాకు తెలుసు. సో మహాసేన రాజేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని తిడతలేదు అంటే తిట్టవలసిన అవసరం నాకు లేదు. తిట్టమంటే తిట్టను, తిట్టొద్దంటే వ్యక్తిగతంగా నాకేదన్నా చేసినప్పుడు నేను మానను. కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇప్పుడు తప్పు చేశాడు, అవన్నీ గత స్మృతులన్నీ ఫ్లాష్ బ్యాక్ల్లో వెళ్ళిపోయి, ఇదే సినిమా కాదు కదా, ఊరికైనా మాట్లాడితే ఫ్లాష్ బ్యాక్ వెళ్ళి చూపెడతారు. అవసరం లేదు. మై గోల్ ఈజ్ అచీవ్డ్. వ్రతం ఫలించింది, పూజాఫలం అందవలసిన వాళ్ళకి అందింది. ఇంకెందుకు నేను మాట్లాడాలి? అవసరమే ఉంది చేత. ఇంటికి ఎంత స్పష్టంగా చెప్తున్నానంటే అతనే మాట్లాడితే అతనికి సమాధానం, ఎవరైనా మాట్లాడింది ఉంటే వాళ్ళకి సమాధానం చెప్పవలసిన బాధ్యత నాకు ఉంది కదా. సో అది క్లియర్ అయిపోయిందా? ఒక్క మాట అనలేదు, ఎందుకని క్లియర్ అయింది కదా. నెక్స్ట్, అసెంబ్లీలో జగన్ గారిని పలకరించడానికి తిరుమలార్ గారు ప్రయత్నించారు. పలకరించడానికి ప్రయత్నించడం అందరికీ తెలుసు కదా. ఓపెన్గా మొట్టమొదటిసారి శాసనసభలో కలుసుకున్నాం. నాకేమీ తెలియని వ్యక్తి కాదు జగన్మోహన్ రెడ్డి. అగపరిచయం ఉన్న వ్యక్తి ఇప్పటి నుంచి కాదు, అప్పటికి ఒక దశాబ్దంన్నరగా నాకు తెలిసిన వ్యక్తే. ఇద్దరు ఎమ్మెల్యేలు అయ్యాము. నేను మాజీ ఎంపీని, అతను మాజీ ముఖ్యమంత్రి. ఇద్దరు ఎమ్మెల్యేలు అయ్యాము. తోటి ఎమ్మెల్యేలను పలకరించుకోరా? పలకరించాం, ప్రయత్నించండి, మాట్లాడగా. అందరూ మీడియా కూడా చూసింది కదా, జగన్మోహన్ రెడ్డిని పలకరించిన రఘురామకృష్ణరావు పలకరించడానికి ప్రయత్నం చేయటం ఏంటి? పలకరించా, మాట్లాడా. సభ అంతా చూస్తూ ఉండగానే మాట్లాడా. ఏముంది అన్నాను, దాపరికంగా ఉంది చెప్పాను అన్నాను. అప్పుడు అడిగినప్పుడు కూడా చెప్పా. అప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు నేను రాను, నాకు హోదా ఇస్తా కానీ అని మాట్లాడున్నందువల్ల హోదాకి దీనికి సంబంధం లేదు, తప్పకుండా సభకి రావాలి. ప్రతిపక్ష హోదా ఇస్ ఇమ్మెటీరియల్. ప్రతిపక్షానికి హోదా ఉండక్కర్లా, ప్రతిపక్షానికి నాయకులుగా రావాలి అని చెప్పి నేను అప్పుడే మీడియాలో చెప్పా. వస్తాడని అనుకుంటున్నాను. అప్పటికి నేను డిప్యూటీ స్పీకర్ అవ్వలా. ఇద్దరు సాధారణ శాసనసభ్యులు మాట్లాడాం, తప్పే ఉంది. ఇప్పుడు స్టాలిన్ ఇంటికి వెళ్ళాడండి విజయ్, నిన్న వెళ్ళి నమస్కారం పెట్టి వచ్చాడు. అది సంస్కారం. ఇద్దరు మొన్నటిదాకా ఎలక్షన్లో పోటీ చేసుకున్నారు కదా, స్టాలిన్ ఇంటికి విజయ్ వెళ్ళొచ్చా అని మహాసేన రాజేష్ అడిగాడు అనుకోండి. సరే, విజయ్ సమాధానం చెప్పలేదు, వేరే విషయం. రాజేష్ నాకు తెలుసు కాబట్టి నేను సమాధానం చెప్తున్నా. సో అలా ఉంటుంది అన్నమాట. ఇంకోటి నెక్స్ట్, ట్రిపుల్ గారిని నీచంగా తిట్టిన విజయసాయి రెడ్డి గారితో ఇష్టంగా మాట్లాడుతున్నారు. ఏముంది, ఇందులో కలిసినప్పుడు మాట్లాడుకుంటాం. ఎన్నోసార్లు చెప్పా, విజయసాయి రెడ్డి మాట్లాడింది ఆడెవడో కోసోడో ఉన్నాడు, ఇప్పుడు ఆడిపెట్టింది, నా గుడి దాకా వస్తాడు నుంచుంటే ఆడి మాట్లాడించింది, ఆడే పెట్టాడని చెప్పి కూడా చెప్పాను. నాకు తెలుసు జరిగింది ఏంటో, అతను నిమిత్త మాత్రుడని నాకు తెలుసు. ఎవడో మాట్లాడించాడు, ఎవడో రాశాడు, పెట్టాడు, అది నాకు తెలుసు. సో లేదు, అతనే పెట్టినా కూడా అలాగా గుర్తెట్టేసుకుని
ఇంకా మనుషులు అన్న వాళ్ళతో రిలేషన్ చంపేసుకుంటావా? సింపుల్ కామన్ సెన్స్ అమ్మా. నువ్వు నన్ను తిట్టావు ఇదివరకు, నేను నిన్ను చూసి మొహం పక్క తిప్పుకుని వెళ్ళిపోయాను అనుకో, నువ్వు కొంత ఫీల్ అవుతావు. బాగున్నావా అని ఇప్పుడు నీకన్నా నేను కొంచెం పెద్ద హోదాలో ఉండి బాగున్నావా అని చెప్పి నేను పలకరించాను అనుకో, ఇంకా ఎక్కువ బాధపడతాను. అరే నేను ఇలా చేశాను రా వీడికి అని బాధతో పాటు సిగ్గు కూడా పడతావు. సో అంచేత నీకెవడో ఎప్పుడో ఏదో చేశాడని చెప్పి నువ్వు ఒక బాధ్యత గల పదవిలోకి వెళ్ళిన తర్వాత అవతల వ్యక్తిని నువ్వు ఏసరించుకుంటున్నా, నువ్వు ప్రేమగా చూస్తే అవతల వాళ్ళు పశ్చాత్తాపం కూడా వస్తుంది. అది మంచి పని. అంచేత ఎప్పుడో గతంలో మరి అలా అనుకుంటే నేను యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీలో ఫస్ట్ ఇయర్ డిఫర్ అయ్యి బయటికి అఫీషియల్గా బయటికి రాలేదు, కానీ అతనే రాశారు కదా రాష్ట్రాల్లోకి రానివ్వలేదని. అది నిజమే కదా. సో నెట్ వేయబడ్డాను కదా. ఇప్పుడు 10 రోజుల ముందు అదే పార్టీ నుంచి, లేదా నెల రోజుల ముందు అదే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు మంత్రివర్గంలో ఉన్నారా? ఎంపీలుగా ఉన్నారా? మరి వారికి మంత్రి పదవి ఎందుకు తీసుకున్నావు నువ్వు అని వారిని అడిగాడా రాజేష్? వారికి ఎందుకు ఇచ్చారు అని ఇచ్చిన వారిని అడిగాడా రాజేష్? అనవసరం. ఇది అసలు అసంబద్ధమైన డిస్కషన్ అన్నమాట. రాజకీయాలే అలాగే నడుస్తాయి. సో దానికి రామకృష్ణరాజు ఒక్కడే నిరంతరం జగన్మోహన్ రెడ్డిని తిరుగుతూ ఉండాలి, ఆయనకి తిరుగుతూ ఉంటాడు. వారికి ఎటువంటి పదవులు రాజ్యాంగబద్ధ పదవులే తప్ప వేరే ఏం ఉండకూడదు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పంచన ఉన్న వాళ్ళు ఆఖరి నిమిషంలో ఇటు వచ్చేసినప్పుడు వారికి పదవులు ఇచ్చి వాళ్ళు కలిసి ఉంటే తప్పు లేదు. ఒకప్పుడు రెబల్ రఘురామకృష్ణరాజు, జగన్మోహన్ రెడ్డి మీద రెబల్ రఘురామకృష్ణరాజు ఎల్లకాలం జగన్మోహన్ రెడ్డి మీద రెబల్గా ఉండాలి అని కోరుకోవటం. అయినప్పటికీ నేను బాధ్యత గల వ్యక్తిగా అవతల వాడు బాధ్యత తప్పి ప్రవర్తిస్తే నేను మాట్లాడతాను. ఇంకా నెక్స్ట్ అంతేకాదు, ఉండి నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో కానీ వైసీపీ వాళ్ళని ఇప్పటి వరకు ఒక్క మాట అన్నట్టు నేను చూడలేదు. ఎవరిని అనేస్తాం? వైసీపీలో నాతో పాటు ఉన్న వాళ్ళు 3-4 అప్పుడు ఎంపీలు, ఇప్పుడు తెలుగుదేశం ఎంపీలు ఉన్నారా? అంటే వాళ్ళని గతంలో వైసీపీ వాళ్ళుగా భావించి చాలా. ఇప్పుడు నేను ఏదన్నా అంటే తెలుగుదేశం తిట్టినట్టు అవుద్దా, వైసీపీ వాళ్ళు తిట్టినట్టు అవుద్దా? ఇవాళ పార్టీలో ఉన్నాను, ఇప్పుడు చెప్తే రేపు పొద్దున్న నా పార్టీలోకి రావడానికి గ్యారంటీ ఉందా? సో వ్యక్తుల మధ్యన స్నేహం డిఫరెంట్, పార్టీలు డిఫరెంట్. ఒక వ్యక్తి, నేను ఇప్పుడు వైసీపీలో ఉన్నప్పుడు అందరూ నాకు స్నేహంగా ఉండేవారు. ఆయన వైసీపీలో కూడా నన్ను ఎవడో ఒకరిద్దరు పనికి మాట్లాడు, ఆడెవడో నేను కొరక అన్నాను చూసా, అతను ఇంకెవడో 1-2 తప్ప. అప్పుడు కూడా ఎప్పుడైనా సరే వైసీపీలో 5 బ్రాండ్స్ ఉండేవారు కదా. వాళ్ళ పేర్లు నాని, పొలాలు నాని, రోజా, సార్ రమేష్ని తీసేయాలి అని చెప్పి. మిగిలిన వాళ్ళు ఎవరో ఎప్పుడైనా అంబటి రాంబాబు కానీ వాళ్ళు ఎవరైనా నన్ను ఎప్పుడన్నా పల్లెత్తు మాట అంటూ మీరు చూసారా? జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా అనిపించారు. సరే, జగన్మోహన్ రెడ్డి నేను డైరెక్ట్గా ఎప్పుడేమన్నా బ్యాక్గ్రౌండ్ నన్ను ఎవ్వరూ ఒక్క మాట కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాట్లాడలేదే.
నేను తిట్టాలా వాళ్ళని? తర్వాత నియోజకవర్గంలో ఎవరిని తిట్టలేదు, ఎందుకు తిట్టాలి? నియోజకవర్గంలో వేరే పార్టీ వాళ్ళు నేను తిట్టాలా? ఒకసారి నేను ఎలక్ట్ అయిన తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్కీములు ఇస్తున్నారండి, బ్రహ్మాండంగా స్కీములు ఇస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇవ్వట్లేదా? ఓటర్లు అందరికీ ఇస్తున్నారు కదా. ఒక పార్టీ మీద ప్రేమ, ఇంకో పార్టీ మీద ద్వేషం ఏమీ లేదు కదా. అందరినీ సమానంగా చూస్తున్నారు కదా. ఎన్నికలు అయిన తర్వాత ఈ పార్టీ వేరు ఆ పార్టీ వేరు అని ఎవరు కూడా మాట్లాడకూడదు. ఆ భావమే కరెక్ట్ కాదు.